హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవెస్ బట్ మీ కేవెస్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మా ఫ్రెండ్స్ కలిసి సైబర్ ట్రక్ని అయితే టెస్ట్ డ్రైవ్ చేద్దామని అయితే వచ్చాం. సో వీడియో ఇన్వర్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఎక్స్టీరియర్తో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎక్స్టీరియర్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుందన్నమాట లుక్ అయితే మాత్రం. అండ్ మనకి బేసిక్ బండ్లు ఏదైతే ఉంటాయో పికప్ ట్రక్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం మోడల్ పరంగా చాలా డిఫరెంట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి చాలా స్పేస్ అయితే వచ్చింది, బూట్ స్పేస్. ఎందుకంటే ఇది మనకి ట్రక్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ లగేజ్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ చాలా ఇచ్చారు. అండ్ దీన్ని మనం కవర్ కూడా అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఆ బటన్ని ట్యాప్ చేస్తే ఇది ఓపెన్ అండ్ క్లోజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇంకో బటన్ క్లోజ్ చేస్తే మీకు అది క్లోజ్ అయితే అవుతుంది, చూడొచ్చు మీరు ఇది. సో మీకు డౌట్ రావచ్చు, మరి దీనికి ఏమన్నా కాస్ట్ అవుతుందా భయ్యా టెస్ట్ డ్రైవ్ చేయడానికి అంటే మాత్రం ప్రజెంట్ ఇన్ కేస్ మీరు యూఎస్లో ఉంటే, మీ నియర్ బై టెస్లా షోరూమ్ ఉంటే మాత్రం మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు డెమో టెస్ట్ రన్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు 1 అవర్ అయితే ఇస్తారనమాట. సో 1 అవర్ మీరు ఎంతైనా తిరగచ్చు, మీతో పాటు ఎవరు రారు, బండి ఇస్తారు, బండి కీస్ ఇచ్చేస్తారు. సో మీరు వెళ్ళేసి మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. సో అన్ని ఫీచర్స్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా అయితే మాత్రం మీరైతే ఖచ్చితంగా ఆప్షన్ ఉంటే ట్రై చేయండి అని చెప్తాను. అది ముఖ్యంగా మీరు సైబర్ ట్రక్ అనమాట. మేము ఎక్స్ కూడా అయితే ట్రై చేసాం, మోడల్ ఎక్స్ అనేది. అది నేనైతే వీడియో చేయలేదు, మేజర్గా ఎక్కువ మంది సైబర్ ట్రక్ అడుగుతారు కాబట్టి అందుకే ఇదైతే చేశాను. సో ఎక్స్టీరియర్ చూసారు కదా, ఇప్పుడు మనం ఇంటీరియర్కి అయితే వెళ్దాం. ఇదే ఈ బండికి అనమాట, జస్ట్ ఏ కార్డ్. సో ఆ కార్డ్ పెడితే చాలు మీకు బండి అయితే అన్లాక్ అవుతుంది, అంటే డోర్స్ అన్లాక్ అవుతాయి, మీరు లోపలికి వెళ్ళి డ్రైవింగ్ చేయొచ్చు. సో చూడొచ్చు ఫస్ట్ ఇంప్రెషన్. సో మీకు సింపుల్ అయితే ఉంటుంది, అసలు ఏమీ ఉండవు. ఇండికేషన్ స్టిక్స్ కానీ లేకపోతే వైపర్స్కి సంబంధించిన కానీ ఏమి ఉండవు. అండ్ చాలా సింపుల్ ఉంటుంది. ఒక మొత్తం అంతా చూసుకోవచ్చు మీరు, కొంచెం ఫ్యూచరిస్టిక్ కార్ ఫీల్ లాగా ఉంటుందన్నమాట. లోపల సింగిల్ ఏదైతే ఈ ఫ్రంట్ స్క్రీన్ ఉందో అది దగ్గర 18.5 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అనమాట. ఓవరాల్ కంట్రోల్స్ అనమాట, మీకు మొత్తం A to Z బండి కంట్రోల్స్ కాడి నుంచి ఇన్ఫోటేనియం ప్రతిదీ మీరు ఈ స్క్రీన్ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. సో సింపుల్ అనమాట. మీకు స్పీడోమీటర్ కూడా అన్నీ ఈ స్క్రీన్ మీదే కనిపిస్తాయి, మీకు ఎదురుగా ఏమీ ఉండదు, అన్నీ ఇదే స్క్రీన్. మీరు ఏం చేయాలన్నా ఈ స్క్రీన్ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు రేర్లో కూడా ఒక స్క్రీన్ అయితే ఉంటుంది, 9.4 ఇంచ్ స్క్రీన్, దాని నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. సో దీన్ని స్టార్ట్ చేయాలంటే మాత్రం మీకు బ్రేక్ మీద కాలు పెట్టేసి, ఇక్కడ చూపిస్తున్నాం కదా, మీరు కారు కనుక ముందుకంటే జస్ట్ యానిమేషన్ వస్తుంది, ముందుకంటే ఇది డ్రైవింగ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. ఇన్ కేస్ మీరు రివర్స్ రావాలంటే దాన్ని మళ్ళీ బ్యాక్ చేస్తే చాలు, మీకు రివర్స్కి అయితే మారిపోతుంది అనమాట. దీంట్లో ఎలాంటి గేర్ రాడ్స్ లాంటివి అయితే ఏముండవు. పార్కింగ్ చేయాలంటే సెంటర్లో ఉన్న పీ మీదకి ట్యాప్ చేశారంటే ఇది పార్కింగ్లోకి అయితే వచ్చేస్తుంది. సో చాలా సింపుల్, సో ఏ ప్రాబ్లం ఉండదు. సో కొంచెం ఫస్ట్లో అంటే బేసిక్ బండ్లు వాడే వాళ్ళ నుంచి దీనికి షిఫ్ట్ అవ్వాలంటే మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే అంత ఫాస్ట్గా అయితే ఉండదు. ఏంటంటే మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు గేర్ రాడ్ స్విచ్ చేయడం ఇవి అలవాటు ఉండొచ్చు. అండ్ స్పేస్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు 5 మెంబర్స్ ఈజీగా అయితే కూర్చోవచ్చు దీంట్లో. చూడొచ్చు మీరు, చాలా బాగుంది. మీకు పైన అంతా మీకు గ్లాస్ అనమాట. సో అంత లుక్ పరంగా అయితే మాత్రం సూపర్గా అయితే ఉందని చెప్తాను నేనైతే మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు ఇందులో ఎక్కువ కాంప్లెక్స్ ఏమి ఉండదు అనమాట. సో మీది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది బ్రేక్ అండ్ ఇది యాక్సలరేటర్. సో కంట్రోలింగ్ చాలా ఈజీ. ఈ బటనే మనకి సెల్ఫ్ డ్రైవింగ్ అయితే యాక్టివేట్ చేస్తుంది. అండ్ దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అనమాట, జస్ట్ బటన్స్ ట్యాప్ చేస్తే చాలు. మళ్ళీ ఆఫ్ చేయాలంటే దాన్ని ట్యాప్ చేస్తే మీకు ఆఫ్ అయితే అయిపోతుంది, చూడొచ్చు మీరు అక్కడ. సో ఇప్పుడు వైపర్ చూడండి, సింగిల్ విండ్షీల్డ్ మొత్తానికి సింగిల్ వైపర్ అనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. నెక్స్ట్ మనం సెల్ఫ్ డ్రైవింగ్ చేయాలంటే డైరెక్ట్గా ఆటో డ్రైవ్లోకి అయితే వెళ్ళిపోదు. సో బండి కొంచెం మూమెంటంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ బటన్ కనుక ట్యాప్ చేసినట్టయితే ఇది ఆటో డ్రైవింగ్లోకి వెళ్తుంది. దానికంటే ముందు మీరు ఇంటికి మ్యాప్ అయితే, అంటే లైక్ మీరు వెళ్ళాలనుకుంటున్న లొకేషన్కి అయితే మ్యాప్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈ సెల్ఫ్ డ్రైవింగ్ అనే ఫీచర్ది మీకు సాఫ్ట్వేర్ అనమాట. ఇది మీరు మంత్లీ $99 అయితే పే చేయాలి, ఆర్ఎల్స్ లైఫ్ టైం కావాలంటే $8,000 వరకు అయితే మీరు పే చేయాలన్నమాట. మీరు కారు కొనుక్కుంటే సరిపోదు, దాంతో మీరు సెల్ఫ్ డ్రైవింగ్ కూడా కావాలి అనుకుంటే మీరు ఇవన్నీ ఎక్స్ట్రా కాస్ట్ అనమాట ఆన్ టాప్. సో అది మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. సో నేనైతే డ్రైవింగ్ స్టార్ట్ చేశాను. సో ఇనిషియల్గా నేను బేసిక్ ఏదైతే
పెట్రోల్ బండ్లు ఇవి తోలిన తర్వాత ఇది కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది నాకు ఫీల్ అయితే మాత్రం. అండ్ మోర్ ఓవర్ దీని స్టీరింగ్ కూడా మీరు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది, సర్కిల్గా అయితే ఉండదు అన్ని బండ్లకు ఉన్నట్టు. సో ఫీల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండే. అండ్ ఇప్పుడు మనం ఎలాగో డ్రైవింగ్ చేస్తాం కాబట్టి ఈ బండి కొన్ని స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ బండి చూసుకుంటే రేంజ్ మనకి 320 మైల్స్ అయితే వస్తుంది, అంటే దగ్గర దగ్గర 514 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది అనమాట రేంజ్ అనేది అయితే మాత్రం సింగిల్ ఛార్జ్తో. అండ్ దీని హార్స్ పవర్ చూసుకుంటే మనకి 600 నుంచి 845 హార్స్ పవర్ అయితే వస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి మనకి 130 మైల్స్ పర్ అవర్ అయితే టాప్ స్పీడ్ అయితే ఉంది దీనిది. అండ్ అలాగే దీంట్లో మనకి 9 కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఏదైతే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటుందో అదంతా ఈ కెమెరాస్ హెల్ప్తోనే అయితే జరుగుతుంటుంది. అండ్ అలాగే దీంట్లో మనకి 15 స్పీకర్స్ అయితే ఇచ్చారు. సో 15 స్పీకర్స్ అనేవి చాలా హ్యూజ్ అని చెప్తాను నేనైతే మాత్రం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో 2 స్క్రీన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ ఒక స్క్రీన్ ఉంటుంది అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి, అండ్ కో పైలట్ దానికి. రేర్ సైడ్లో కూర్చునే వాళ్ళకి కూడా ఒక చిన్న సైజు స్క్రీన్ అయితే ఉంటుంది, అది 9.4 ఇంచ్ రేర్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మీరేంటంటే మీరు నెట్ఫ్లిక్స్ చూసుకోవచ్చు, డైరెక్ట్గా యూట్యూబ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు, సో మూవీస్ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్గానే మీరు అంటే వితౌట్ ఫోన్ కనెక్టెడ్ కూడా మీరు యూట్యూబ్ని అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు, ఆ ఫీచర్ అయితే ఉంది. సో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇంకోటి రేర్ సీట్లో కూర్చునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఆ స్క్రీన్ నుంచి మీరు గేమ్స్ కూడా అయితే ఆడుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకి కూడా మంచి కంఫర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ కార్లో. అదేంటంటే మీరు ఎంటర్టైన్ అవుతూ అయితే వెళ్ళొచ్చు, అదేంటంటే మీరు డ్రైవింగ్ చేస్తున్నట్టు కాకుండా. సో ఈ మూవీ చూస్తూ ఎలా అయితే మీరు ఇంట్లో కూర్చుంటారో సేమ్ అట్లనే నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ పెట్టుకేసుకుని మీరు ఆటో డ్రైవింగ్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట, అదే డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోతుందని. సో అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ స్పీకర్స్ మాత్రం చాలా అంటే చాలా లౌడ్ ఉన్నాయి అండ్ చాలా బాగుంది కంఫర్ట్ లెవెల్ అయితే మాత్రం. సో రోడ్డు మీద కాసేపు తిప్పిన తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి పార్కింగ్ లాట్కి అయితే వెళ్ళాం. సో అక్కడ కొంచెం లైక్ డ్రిఫ్ట్స్ అలాంటివి వేద్దామని ట్రై చేసాం అనమాట. లేకపోతే నువ్వు ఇట్లా తిప్పు, నేను డ్రోన్ పైకి లేపుతా, ఓకేనా విభో? కొట్టాడు అన్న వద్దులేది పంగా ఈ అమ్మ వెనకే వాడు అట్లనే చూస్తాడు మనకెళ్ళి. అలా ఎక్కువ కొట్టే అనుకోండి పోలీసు కంప్లైంట్ ఇస్తాను. అదే కదా నేను అదే చెప్తున్నా, వీడికి ఏం అర్థమై సావట్లే. ఏముంది టెస్ట్ రైడ్ కి వచ్చాము, టెస్ట్ రైడ్ అంటే టెస్ట్ రైడ్ చేయాలి. డ్రిఫ్ట్లు కొడతావా? నేను పైన వద్దురా నాయన, ఇక్కడ వెనక ముసలోడు అట్లనే చూస్తున్నాడు. సో చూసారు కదా మంచి ఫన్ అయితే ఉండే. సో ఇప్పుడు ఏంటంటే మనం సెల్ఫ్ డ్రైవ్ని అయితే టెస్ట్ చేద్దాం. దీనికోసం మనం ఫస్ట్ డెస్టినేషన్ అయితే పెట్టాలి దీంట్లో, అప్పుడే దానికి తెలుస్తుంది సెల్ఫ్ డ్రైవింగ్ ఎక్కడికి చేయాలని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే డ్రైవింగ్ మోడ్లోకి స్విచ్ చేసాం, డెస్టినేషన్ పెట్టేసాం. ఇప్పుడు ఒకసారి పార్కింగ్ లాట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ కొంచెం మూమెంటం అయితే రావాలి, వచ్చిన తర్వాత బటన్ ప్రెస్ చేయండి చాలు. సో చూడొచ్చు ఆటో మోడ్కి అయితే అంటే సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్కి అయితే స్విచ్ అయిపోయింది. ఇప్పుడు దానంతటికి అదే అయితే డ్రైవ్ చేసుకుంటుంది ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది, అది వెళ్ళే పాత్ అండ్ అలాగే దాని స్పీడ్ అండ్ అలాగే రేర్ వ్యూ కూడా అయితే మనకు చూపిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరా ఫీడ్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది బ్యాక్ సైడ్ నుంచి. సో ఇప్పుడు మన ఎదురుగా ఒక సిగ్నల్ అయితే వస్తుంది, చూద్దాం ఆ సిగ్నల్ దగ్గర ఎలా ఆపుతుందని చెప్పి. అక్కడ రెడ్ లైట్ అయితే ఉంది, సో ఇది ఆపాలి యాక్చువల్గా. సో దానంతటికి అదే ఆపుతుంది. చూడొచ్చు స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా అయితే డౌన్ చేసుకుంది. సో హ్యూమన్స్ ఎలాగ ఆపుతారో అలానే అయితే ఆపేసింది ఇది కూడా. ఇప్పుడు దాన్ని గ్రీన్కి వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. సో ఎదురుగా మా ముందు ఒక కార్ అయితే ఉంది, అది వెళ్ళిన తర్వాతే మేమైతే వెళ్ళగలం. సో ఇప్పుడు గ్రీన్కి అయితే స్విచ్ అయింది, మా ముందు 2 కార్లు అయితే ఉన్నాయి. సో ఆ 2 కార్లు కదిలిన తర్వాత చూడొచ్చు మీరు అక్కడ స్క్రీన్ మీద అది వెళ్ళిన తర్వాతే మన కార్ అయితే వెళ్ళింది. అండ్ నెక్స్ట్ ఒక సిగ్నల్ దగ్గర రైట్ టర్న్ అయితే ఉంది. సో చూద్దాం ఆ రైట్ టర్న్ అనేది ఎలా తీసుకుంటుంది అనేది. సో వెయిట్ చేద్దాం. సో ఇండికేటర్ అయితే వేసుకుంది దానంతటికి అదే. అండ్ ఇప్పుడు మనకి రైట్ టర్న్ అయితే దానంతటికి అదే తిప్పుకుంటుంది, చూసారా స్టీరింగ్ అనేది తిరుగుతుంది, స్మూత్గా అయితే తిప్పేసింది, చాలా స్మూత్గా తిప్పింది. అండ్ ఇప్పుడు మనం హైవే మీదకి వచ్చాం కాబట్టి చూడొచ్చు స్పీడ్ అనేది అయితే పిక్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ హైవే మీద 55 అనమాట స్పీడ్ లిమిట్. సో 55 వరకు అయితే వెళ్తుంది ఇది. సో 55 స్పీడ్కి వెళ్ళిన తర్వాత నుంచి స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ అందరూ నన్ను అడిగే ఒక క్వశ్చన్ ఉంటుంది, అదేంటంటే
ఈ బండి ప్రైస్ ఎంత ఉండొచ్చు బ్రో అని చెప్పి. సో దీని ప్రైస్ వచ్చేసరికి $79,990 అనమాట. మన ఇండియన్ కరెన్సీలో దాన్ని కన్వర్ట్ చేస్తే మనకి 68,41,544.7 రూపీస్ అయితే పడుతుంది. అండ్ దీన్ని నేను $85.53 ప్రైస్ మీద అయితే నేనైతే క్యాలిక్యులేట్ చేసి అయితే వేశాను. సో ఇదనమాట. హలో, సైబర్ ట్రక్లో ఉన్నా, తర్వాత ఫోన్ చేస్తా. నెక్స్ట్ మనం దీంట్లో ఆటో పార్కింగ్ ఆప్షన్ అయితే ఉంది. సో అది ఎలా చేయాలంటే చూపిస్తున్నా చూడండి. పార్కింగ్ లాట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్పేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎక్కడ ఏ లాట్లో పెట్టాలనుకుంటున్నారని చెప్పి. జస్ట్ పీ అని ఉంటుంది దాని మీద, ట్యాప్ చేసి పార్క్ మీద క్లిక్ చేశారంటే ఇంకా మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. దానంతటికి అదే అడ్జస్ట్ చేసుకొని పార్క్ అయితే చేసుకుంటుంది. అది మీరు రేర్ సైడ్ నుంచి పార్క్ చేయాలనుకుంటున్నారా, ఫ్రంట్ సైడ్ నుంచి పార్క్ చేసుకోవాలనుకుంటున్నారా కూడా మీ ఇష్టమే. సో మీరు ఎటు కావాలంటే అటు పార్క్ అయితే చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే, దానంతటికి అదే అయితే చేస్తుంది. సో చూడొచ్చు, ఇప్పుడైతే ఆటో పార్కింగ్ అయితే అవుతుంది సింపుల్గా, ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఈ ఆటో పార్కింగ్ కూడా మీరు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, లేదంటే ఆటోమేటిక్గా అదే వచ్చి కూడా పార్క్ అయితే చేసుకుంటుంది అనమాట. అండ్ దీంతోపాటు మోడల్ ఎక్స్ను కూడా అయితే ఒక 1 అవర్ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేసాం. ఇదే అనమాట మోడల్ ఎక్స్ అయితే మాత్రం. సో దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మీకు డోర్స్ అనేవి అయితే ఇలా అయితే ఓపెన్ అవుతాయి. మనం చిన్నప్పుడు ఆడుకున్న కార్స్ దానిలాగా అయితే ఉంటుంది ఇది. అండ్ దీంట్లో ఇంకో థింగ్ ఏంటంటే మీకు ఇది 6 సీటింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ టోటల్గా మీకు ఇందాక చూపించిన ఫీచర్స్ అయితే దీంట్లో కూడా అయితే ఉంటాయి. అండ్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఏమి ఉండవు ఇక్కడ, సేమ్ అవే ఫీచర్స్ అంటే ఇన్ఫోటైనియం కానీ అండ్ అలాగే మొత్తం సీటింగ్స్ కానీ ఇవన్నీ సేమ్ అయితే ఉంటాయి. జస్ట్ డోర్స్ ఒకటి మాత్రం ఇది కొంచెం కంపారిటివ్లీ డిఫరెంట్ అయితే ఉంటుంది. సో మోడల్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే మాత్రం. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే మాత్రం. అండ్ ఇన్ కేస్ మీరు కనుక యూఎస్లో ఉంటే మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం వెబ్సైట్ లింక్ అయితే డౌన్ ఇచ్చేస్తాను. మీరు అక్కడి నుంచి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నియర్ బై టెస్లా షోరూమ్కి వెళ్ళండి, కార్ పిక్ చేసుకొని 1 అవర్ అయితే ఎంజాయ్ చేయండి. అండ్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా బాగుండే. సో ఇవి ఖచ్చితంగా ఇండియాకి వస్తే ఇంకా బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. దిస్ ఓకే, వి ఆర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.